ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఇక్కడి నేషనల్ పార్క్ ప్రాంతంలో కొనసాగుతున్న నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో ఇప్పటివరకు 7 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. 2 మావోయిస్టులను గుర్తించామని, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో కొనసాగుతున్న నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో ఇప్పటివరకు 7 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయని బస్తర్ ఐజీపీ సుందర్ రాజ్ తెలిపారు. ఇందులో కేంద్ర కమిటీ సభ్యుడు గౌతమ్ అలియాస్ సుధాకర్, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్ ఉన్నారు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో కొనసాగుతున్న నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో భాగంగా 2025 జూన్ 5, 6, 7 తేదీల్లో జరిగిన పలు ఎన్కౌంటర్ల అనంతరం మొత్తం 7 మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్న 5 గుర్తు తెలియని మావోయిస్టుల మృతదేహాల ఆచూకీ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2026 నాటికి భారత్ నుంచి నక్సలిజాన్ని నిర్మూలించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డెడ్ లైన్ విధించారు. పోలీసులు కూడా పూర్తి శక్తితో పనిచేస్తున్నారని, 100% విజయం సాధిస్తామన్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలైట్లకు వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ ప్రచారం కారణంగా అనేక మంది నక్సలైట్లు హతమయ్యారు, చాలా మంది లొంగిపోయారు. త్వరలోనే దేశం నక్సలిజం నుంచి విముక్తి పొందుతుందని ప్రభుత్వం చెబుతోంది.